మరి నేటి అంశము ఏమిటనగా యెహోవా రక్షణ బాణము. యెహోవా రక్షణ బాణము. గమనిస్తే రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18-19 వచనాలు. బాణములను పట్టుకొనగా అతడు పట్టుకొనెను. ఆ పై వచనం కూడా చదువుదామమ్మా. 17 చదవండి. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు వైపులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమని చెప్పినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన యెడల సిరియనులు నాశనమగు వరకు వారిని హతము చేసియుందు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ పై వచనాలలో కూడా మనము ఒకసారి గమనిస్తే 14వ వచనము, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. ఇక్కడ సారాంశం మనం గమనిస్తే ఎలీషా ప్రవక్త గారు మరి ఆయన మరణశయ్య మీద ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోయాషు ఏం చేశాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, ఇంత మట్టుకు ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా ఆ విషయము నందుకున్నదంటే మాకు గుర్రములు రౌతులు నీవే, అంటే మా విజయానికి మూలము నీవే తండ్రి. అయితే ఇప్పుడు నువ్వు మరణశయ్య మీద ఉన్నావు. మరి మేము ముందున్న దినాలలో మా విషయము ఎలా ఉంటుందని కన్నీరు విడిచారు. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు నీ చేతిలో ఉన్న బాణము తీసుకొని కిటికీ తెరిచి ఒక బాణము వేయమన్నాడు. ఆ బాణము వేసిన తర్వాత ఈ బాణము ఇది యెహోవా రక్షణ బాణం. ఈ బాణములతోనే, ఏ బాణములతో? ఈ యొక్క రాజు యొక్క చేతిలో ఉన్న బాణములతోనే నీవు సిరియనులను నాశనము చేస్తావు. కాబట్టి ఆయన చేతిలో ఉన్న బాణములు ఎలాంటివి? యెహోవా రక్షణ బాణము. మామూలు బాణము కాదు, అవి దేవుడు బ్లెస్ చేసి వారికి విజయాన్ని ఇచ్చిన బాణము. హల్లెలూయా. ఆ బాణములు ఎవరి చేతిలో ఉన్నాయి? రాజు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు రాజును ఆ బాణమును ఉపయోగించమంటున్నాడు. కొట్టు, నేలకేసి బాణములను నువ్వు కొట్టని చెప్పాడు, కానీ 8 మారులు కొట్టమని చెప్పలేదు. అయితే రాజు ఏం చేశాడు? 2 మారులు 3 మారులు కొట్టి వదిలేశాడు. 2 మారులు 3 మారులు కొట్టి వదిలేశాడు. జ్ఞాపకం మాట. 8 మారులు కొట్టాడు, 2 మారులు 3 మారులు కొట్టి వదిలేశాడు. ఇప్పుడు కొట్టలేదు. అప్పుడు ఎలీషా ప్రవక్త గారికి కోపము వచ్చింది. ఏదో కోపం వచ్చింది. ఇదిగో నీవు నీ చేతిలో ఉన్న బాణములు 5 మారులు 6 మారులు కొట్టిన ఎడల ఆ యొక్క సిరియనులు నిర్మూలము అంటే ఇక సిరియనులు అన్నవారు ఉండకుండా నిర్మూలమైపోతారు. అంటే వారి మీద నీకు సంపూర్ణమైన జయము వస్తుంది. నీవు 2 మారులు 3 మారులు కొట్టావు కనుక కొన్ని సార్లు మాత్రమే వారి మీద విజయం పొందుకుంటావు. ఆ తదుపరి ఏమొస్తుంది?
వారికి ఓటమి వస్తుంది. కాబట్టి అంత విషయమై ఎలీషా ప్రవక్త గారు ఏం చేస్తారంటే కోపగించారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటల్లో మనము గమనిద్దాము. పూర్వమైన దేవుని శక్తి ఒక సూచన ద్వారా ఎవరికి ఇవ్వబడింది? రాజుకి ఇవ్వబడింది. పూర్ణమైన దైవశక్తి, పూర్ణమైన దైవశక్తి ఒక సూచనగా, సూచన ఏమిటి? దేవుని బాణముగా, రక్షణ, మిమ్మల్ని రక్షించు బాణముగా దైవశక్తి ద్వారా ఎలీషా ప్రవక్త ద్వారా ఒక సూచన రాజు దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ బాణమును ద్వారా దేవుడు ఏం చేశాడు? సిరియనుల పైన విజయము వందనది విజయము నందంది ఒక సూచనగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? తప్పు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఏమి ఇచ్చాడంటే విజయం చాలా గొప్పగా ఉంచాడు తన చేతిలో. ఏమిచ్చాడు? విజయము చాలా గొప్పగా ఇచ్చాడు దేవుడు ప్రవక్త ద్వారా. ప్రవక్తను దేవుడు బయలుపరచగా ప్రవక్త రాజుకు బయలుపరచాడు. అయితే విజయం చాలా గొప్పగా దేవుడు తన చేతిలో ఉంచాడు. కానీ ఏం చేశాడు? అంత గొప్ప ఆశీర్వాదమును, అంత గొప్ప విజయమును రాజు పొందుకోలేకపోయాడు. అంటే తనకి ఏముండాలా? ఓపిక ఉండాలి. ఇంకా 3 మార్లు 4 మార్లు పట్టగలిగిన ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి, హల్లెలూయా. పని మీద నిఘా ఉండాలి, ఆ సూచన పైన మనస్సు ఉండాలి. నేనేముండాలా? సూచన పైన మనస్సు ఉండాలి. అంటే ప్రవక్త సూచించాడంటే బాణములను కొట్టమన్నాడంటే, హల్లెలూయా, ఇది యెహోవా రక్షణ బాణము అని కూడా చెప్పాడు. ఆమేన్. అంటే ఈ బాణములు నీ చేతిలో ఉన్నప్పుడు ఉపయోగించుకునే తీరు తెలియక ఏం చేస్తాడు? ఓపిక లేని మనసుతో అశ్రద్ధగా, నిర్లక్ష్యముగా, అంటే ఆ సూచన మీద అంత మనస్సు పెట్టలేదు, అంత ఆలోచన పెట్టలేదు. హల్లెలూయా. కనుకనే 2 మార్లు కొట్టగలిగాడు. కాబట్టి మనం గమనిస్తే వాగ్దానములు, ఆశీర్వాదములు మనకు దేవుడు సిద్ధపరచున్నాడు. మన చేతిలో కూడా వాగ్దానములను, ఆశీర్వాదములను, పరలోక సంబంధమైన ఈవులను, మహిమను, కృపా వరములను దేవుడు మనందరి కొరకు, అంటే ఇశ్రాయేలు సమాజం కోసము అయ్యే విజయం ఎలాగ ఇచ్చున్నాడో ఈనాడు సంఘము నిమిత్తము దేవుడు అనేకమైన వరములు, ఆశీర్వాదములు, దీవెనలు, వరములు, కృప, హల్లెలూయా, ఇవన్నీ కూడా ఏమున్నాయి? నీ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఆశీర్వాదము, వాగ్దానము పొందుకునేంతలో మానవునికి ఏముండాలా? పరిపూర్ణత అవసరము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆరాధించే సమయంలోనే నిండు మనస్సుతో దేవునికి వారి జీవితాలను అప్పగించుకొని ఆరాధించేవారు ఉన్నారు, లోబడేవారు ఉన్నారు. విశ్వాసముతో, వినయముతో, తగ్గింపుతో భక్తి చేస్తూ పరలోకం యొక్క నిధుల కొరకు, పరలోకం యొక్క ఆశీర్వాదం కొరకు కనిపెట్టుతూ దీనస్థితులు అటువంటి ఆశీర్వాదములు పొందుకునేవారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదములను, వాగ్దానములను దేవుడిచ్చే ప్రతి వనరులు కూడా పరిపూర్ణముగా పొందుకోవడానికి ఏముండాలండి? పట్టుదల ఉండాలి. హల్లెలూయా. ప్రభు కొరకు మనము కనిపెట్టే వారు కూడా. కాబట్టి అతనికి రాజకీయమైంది అర్థం కాలేదు కనుక దేవుడు ఇవ్వగలిగినంత పొందుకోలేకపోయాడు. ఇక్కడ నేను బాగా శ్రద్ధ నిలపాలి. దేవుడు ఇవ్వగలిగినంత ఈ రాజు పొందుకోలేకపోయాడు. దేవుడి చేత ఆశీర్వాదం ఉంది, అది పరిపూర్ణంగా ఇచ్చేస్తాడు.
సంపూర్ణ బ్లెస్సింగ్స్ అంటే సిరియనులు సంపూర్ణంగా నాశనం అవుతారు. అయితే నీ చేతిలో ఉన్న నీ బాణములు వారి మీద నేను ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొట్టేదాన్ని బట్టి నీ బాధ అంటే దేవుడిచ్చిన ఆ దీవెన నువ్వు వాడుకునే దాన్ని బట్టి నీకు ఆ దీవెన నిలుస్తుంది, అందిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ మన జీవితాలలో కూడా దేవుడు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడు. ఆయన ప్రియమైన పిల్లలుగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏం చేయాలని అనుకుంటున్నాడు? ఆశీర్వదించి పంపించాలని అనుకుంటున్నాడు. సపోజ్ మనం గమనిస్తే యేసు ప్రభు వారి పరిచర్యలో చిన్న పిల్లలు, ఎవరి చిన్న పిల్లలు, నీలాంటి సమస్యలతో ఉన్నవారు కాదు, నీలాంటి రోగులతో, అడ్డలతో, కుటుంబ భారముతో, అనేక వ్యసనముల భారంతో ఉన్న పెద్దవారు కాదండి. ఎవరా పిల్లలు? చిన్న చిన్న పిల్లలను తల్లిదండ్రులు యేసు వద్దకు తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకువస్తున్నారు? దేవుని చేత వారు ఆశీర్వాదము పొందుకోవాలని, యేసయ్య చెయ్యి వారి మీద పడాలని, వారు దీవెనలు పొందుకోవాలని. ఆ చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నప్పుడు శిష్యులను స్ట్రాంగ్ గా వాడించాడు. ఆమేన్. వారిని ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానీయుడి. ఆమేన్, హల్లెలూయా. అంటే చిన్న పిల్లలని యేసు ప్రభు వారు ఆటంగా పరచలేదు. ఆయన ఎవరు వచ్చినా వారిని బ్లెస్ చేస్తున్నాడు, వారి రోగములను తొలగిస్తున్నాడు, వారి పాపములను క్షమిస్తున్నాడు. హల్లెలూయా. వారికి ఉన్న ఏ సమస్య కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది సంపూర్ణత, పరిపూర్ణత వెళ్ళిపోతున్నారు. ఆమేన్. క్రీస్తు మనస్సు ఏమిటంటే నిన్ను సృష్టించి నీకు ఇచ్చిన రక్షణ యొక్క సంపూర్ణత అది ఎంతో పరిపూర్ణత అయ్యేది. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ కూడా నీ చేతిలో ఇచ్చిన దేవుడి యొక్క బాణము. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు పొందుకున్న రక్షణ, బాప్తిస్మము, యేసు ప్రభువును ఒప్పుకున్న స్థితి ఆయన నీకు ఇచ్చిన బాణము. ఇది విజయముతో కూడిన బాణము, ఇది శత్రువును జయించగలిగిన బాణము, ఇది లోకాశలను జయించగలిగిన బాణము, ఇది ఇదిగో పాపవాంఛలను జయించగలిగిన బాణము, చెడు కన్నులను తొలగించగలిగిన బాణము. రక్షణ పొందాలంటే ఏదో నీ చేతిలో బైబిల్ ఉంచుకొని వచ్చుట వెలుట కాదు, క్రీస్తును వెంబడించుట కాదు, అన్ని ఎదుర్కొనటకు, అన్నిటినీ జయించుటకు, క్రీస్తు యేసులో నువ్వు పరిపూర్ణత పొందడానికి యేసయ్య నీ చేతిలో ఒక రక్షణ బాణమును ఇచ్చున్నాడు. ఆమేన్. క్రీస్తులో మనము దేవుడు మన కొరకు సిద్ధపరిచినది. హల్లెలూయా. ఈ సందేశము మనకెంతో ఉపయోగకరమైనది. దేవుడు నీ చేతిలో ఎంతో ఆశీర్వాదము, నీ చేతిలో ఎన్నో దీవెనలు, ఎన్నో వరములు, ఎంతో శక్తి నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నా. నీవు వాటిని అర్థం చేసుకోలేని స్థితి, వాటిని పొందుకోలేని స్థితి, వాటిని పొందుకునేంత వరకు కూడా నువ్వు నిలిచి ఉండలేని స్థితి. కొంతమందికి ఎలా ఉంటుందంటే వేగం ఎక్కువ, వచ్చిన వెంటనే రోగం పోవాలి, అడిగిన వెంటనే గర్భం రావాలి, కోరుకున్న వెంటనే ఇల్లు కట్టబడాలి, అడిగిన వెంటనే ఉద్యోగములు రావాలి, ఏదైతే అడుగుతున్నావో వందేలోనే ప్రార్థించిన వెంటనే నీకు జవాబు రావాలి, రిజల్ట్ రావాలని చూస్తుంటావు. ఇది అవివేకం, ఇది అవివేకం. ఆలస్యంలో దేవుడు అద్భుతము చేయగలడు. ఆమేన్. ఆయన ఊహించిన దానికంటే గొప్పగా నీకు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనకి ఏముండాలా? ఓర్పు ఉండాలా? హల్లెలూయా. నిదానించడం కూడా మనం నేర్చుకోవాలి, కనిపెట్టుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. మనం ఉదాహరణ తీసుకున్నట్టయితే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావు, అరగంట ప్రార్థించాలనుకుంటావు, లేదా గంట ప్రార్థించాలనుకుంటావు. 10-15 నిమిషాలు అయిపోయిన వెంటనే నీ ఆలోచనలోకి ఏమొస్తుంది? పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, లేక భర్త భోజనం టైంకి
వస్తున్నాడు. ఈ దినము పనులు ఎన్నో మిగిలి ఉన్నాయి, ఆ పనులన్నీ కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనలోనికి నువ్వు అరగంటనుకున్నది 15 minutes లో నువ్వు ప్రార్థన చేస్తుంటావు, కన్నీరు కారుస్తుంటావు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతుంటావు, దోషాలుకుంటూ ఉంటావు. ప్రభు ఆ సమయంలో నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా మన పిల్లల్ని కొన్నిసార్లు పిల్లలు అడిగిన వెంటనే ఇయ్యం. వారికి ఎంత ఉంది ఆసక్తి, వాడు ఎంతగా గోసాడుకుంటాడు, మమ్మీ 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 ఇవా మమ్మీ డాడీ 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 నాకు ఇది కావాలి డాడీ అని వారు మాట్లాడితే కానీ నీ చెయ్యి కాదు. హల్లెలూయా. పరలోకపు తండ్రి కూడా నువ్వు ప్రార్థించడం స్టార్ట్ చేసిన వెంటనే నీ చేతులకి అందజేయడు. నువ్వు ఎంతగా ప్రార్థనలు ఎదగాలి, ఎంతగా దేవుని కోరుకోవాలి, ఇంకా ఏమేమి దేవుని ఆలోచనలు దేవునికి సంబంధమైనవి సంపూర్ణంగా తెలుసుకోవాలని దేవుడు ఆశపెడతాడు. అందుకే వెయిట్ చేస్తుంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన వెంటనే నీ యొక్కకు రాలేక ఎదురు చూస్తూ ఇంకా ప్రార్థించి, ఇంకా అద్భుత శక్తి పొందుకోవాలి, ఇంకా వేడుకోవాలి. హల్లెలూయా. ఆలస్యం జరిగే ఆ లోకంలో ఏమైపోతుంది, ఆ గ్యాప్లోనే నువ్వు లేచి వెళ్ళిపోతావు. అంటే దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను బ్లెస్ చేసి ఆత్మవరమైతేనేమి, నువ్వు కోరుకున్నవైతేనేమి, ఆయన పరిపూర్ణమైన ప్రసెన్స్, స్పర్శ, తాకిడి, అనుగ్రహము, ఆయన శక్తి, ప్రార్థనలు ఇవన్నీ అనుభవిస్తాం కదా. ఆయన స్పర్శ, ఆయన తాకిడి, ఆయన చల్లని స్పర్శ ఒక్కొక్కరికి అగ్నిగా, ఒక్కొక్కరికి గాలిగా, ఒక్కొక్కరికి మనసుగా, ఒక్కొక్కరికి ప్రేమతో కదా. ఇలాగా ప్రాంతంలో డిఫరెంట్ అయిన విధానాలతో ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. దేవుడు దర్శించే లోపల వెళ్ళిపోతున్నావు, ఆమె నన్ను ముగించి వెళ్ళిపోతాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశీర్వాదము దేవుడు నీ చేతికి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు, దాన్ని సొంతము చేసుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా మనకు చాలా క్రియలు ఆయన సిద్ధపరిచారు. కానీ మనం ఆత్మలతో కొన్ని, ఆవేశముతో కొన్ని, నిర్లక్ష్యముతో కొన్ని, అశ్రద్ధతో కొన్ని, ఓపిక లేక కొన్ని, దేవుని పరిధిలో నిలిచి పొందుకోలేక కొన్ని, మనమే ఏం చేస్తున్నాం, వాటిని వదులుకుంటున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో కాలకాలములు సదాకాలము మహిమ కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని శక్తిని చూపిస్తున్నాడు, దేవుడు చేసే కార్యాలను కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఏం చేస్తాడట, కార్య సాధకమైన శక్తి. దేవుడి నుంచి మనలో పొందుకోవాలంటే మన శక్తి చాలదు, మన జ్ఞానము చాలదు, మన యొక్క భక్తి కూడా చాలదు. అయితే నీలో దేవుడు కార్యము చేయాలంటే ఆయన శక్తి నీకు తోడు కావాలి. ఆయన శక్తి కూడా నీ భక్తితో కలవాలి, నీ విశ్వాసంతో కలవాలి, నీ దీవెనకు కలవాలి, నీ ఆశకు, నీ కోరికకు కలవాలి. హల్లెలూయా. మనలో ఒక కార్యము జరగాలంటే, అర్థమవుతుందా? మనలో ఒక కార్యము జరగాలంటే దేవుని శక్తి అవసరము. ఆ కార్యమును సాధకము చేయగలిగిన శక్తి చొప్పున మనము అంటే మనము
చేయాల్సింది, మనకు ఇవ్వాల్సింది అడుగు వాటికంటే, అర్థమవుతుందా? అడుగు వాటికంటే, నువ్వు ఊహించుకునే వాటికంటే కూడా ఏం చేస్తారంట? అత్యధికముగా, అత్యధికముగా. హల్లెలూయా. నువ్వు అడిగేది కొంచెం, నువ్వు ఊహించుకునేది కొంచెం, అయితే దేవుడు తలపులు నీ పక్షంలో ఎంతో ఉన్నతము. నువ్వు ఆశపడేది కొంచెం అయితే దేవుడు ఇవ్వాలనుకున్నది ఎంతో ఎంతో ఎంతో. ఆ ఎంతో ఇవ్వగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. ఆయన చేయగలడు. హల్లెలూయా. అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడికి క్రీస్తు యేసు మూలముగా. ఇక్కడ ఏమొస్తుంది మధ్యలో? దేవుని శక్తికి ఏమి జోడవుతుంది? సంఘము జోడవుతుంది. అర్థమవుతుందా? దేవుని శక్తికి సంఘమును జోడిస్తున్నారు. దేవుని శక్తి ఎక్కడ అవసరము? దేవుని శక్తి ఎక్కడ అవసరము అంటే సంఘంలో అవసరం. సంఘంలో దేవుని శక్తి ఎందుకు అవసరం అంటే బాధలో వస్తారు, దుఃఖంలో వస్తారు, రోగములతో వస్తారు, పాపంలో వస్తారు, అనేక సమస్యలతో వస్తారు. ఇప్పుడు ఇక్కడ శక్తి ఉంటే ఆ శక్తి వారి రోగములను, వారి పాపములను, వారి వ్యసనములను, వారి బాధలను, వారి దుఃఖములను నిర్మూలన చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు శక్తికి చక్కగా వినాలి. క్రీస్తు శక్తికి సంఘములకు ఏముంది? సంబంధం ఉంది. సంబంధం ఉంది. క్రీస్తు శక్తికి సంఘములకు ఏముంది? అటాచ్మెంట్ ఉంది, సంబంధం ఉంది, సంబంధం ఉంది. సంఘంలో అద్భుత కార్యములు జరగాలంటే, మహిమ నిండుకొని సంఘము పరిపూర్ణతలో ఉండాలి అంటే క్రీస్తు యొక్క శక్తి నీకు అవసరం. క్రీస్తు యొక్క శక్తి నీకు అవసరం. అక్కడ రాజు జయమునకు దేవుడు ఇచ్చిన రక్షణ బాణము రాజుకు అవసరం. ఇప్పుడు క్రీస్తు యొక్క శక్తి అద్భుత కార్యములను, దేవుని దీవెనలను, వాగ్దానములను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తి నీకు అవసరం. నీకే కాదు, నీ సంఘములో అవసరం. సంఘము శక్తి కలిగి ఉండాలి. సంఘము ఆత్మపూర్ణమై ఉండాలి. సంఘము దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము సంపూర్ణతలో మహిమలో ఉంటుందో తరతరములు దేవుని యొక్క శక్తి అక్కడ ఉంటుందనగా. ఎక్కడ ఉంటుంది? సంఘములో ఉంటుంది. సంఘంలో విశ్వాసంలో ఉంటుంది. సంఘంలో సేవకులతో ఉంటుంది. హల్లెలూయా. ఆ సంఘము వర్ధిల్లుతూ ఎదుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక, కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని చేతికి ఏమి ఇచ్చాడు తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన దేవుని కార్యము జరిగించుటకు దేవుని శక్తి ఉంది. విడలారా, విడలారా, దేవుని శక్తి అన్ని చేయగలదు. అందుకే మనం పాట పాడుకున్నాం, ఏమైనా చేయగలదు, కథ మొత్తము మార్చగలదు. హల్లెలూయా. కథ అంటే నీ పరిస్థితిని అంతా మార్చివేయగలడు. అంతటి శక్తివంతుడైన యేసయ్య నీకున్నాడు. అయితే ఆ శక్తిని పొందుకోవాలంటే ఏముండాలా? ఉపయోగించుకోవడం నేర్చుకోవాలా. బాణములు 6 మారులు 5 మారులకు కొట్టితే సిరియను సంపూర్ణ నాశనం అయిపోతారు. ఇప్పుడు నేను కూడా అన్ని విషయాలలో విజయం రావాలంటే దేవుడున్న శక్తిని, దేవుని యొక్క శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలనగా దానికి ఏం చేయాలా? ఆ శక్తిని అర్థం చేసుకొని పొందుకోగలిగిన ప్రార్థన, పొందుకోగలిగిన వాక్య ధ్యానము, దేవుని మనలో మన హృదయం నిండా ఆయన తప్ప వేరొకటి నిలుపుకోకుండా దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుడు సమృద్ధిగా ప్రత్యక్షపరచబడాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే మనం ఆయన యొక్క ప్రత్యక్షతలను కొంత మట్టుకి మనం అర్థము చేసుకోగలుగుతున్నాం. దేవుడు ఇచ్చిన సూచనలను, ప్రత్యక్షతలను, దేవుడు చెయ్యబోయే వాటిని నువ్వు గ్రహించుకోవాలి. నా పక్షాన ఎన్నో వాంఛలు ఉన్నాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన బలారాధనప్పుడు ఇంత ముందు చెప్పాను, మన మధ్యలో ఉన్న అచ్చమ్మ గారు కిందకి అడావుడిగా వచ్చేసారు. వచ్చేసి ఏమంటుందో తెలుసా?
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు వృద్ధి పొందుతావు. నీకు దేవుని మందిరము పట్టజాలమంతా జనం వచ్చేస్తారు. ఆ రోజు వాళ్ళకి మందిరం అంతా నిండిపోయింది, పైగా నిండిపోయింది. హల్లెలూయా. ఆమె పరవశించిపోయింది ఆ జనాన్ని చూసి. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ జనం చూశారు, దేవుని దేవుని చూసి, ఆ సంపద చూసి ఏం అర్థం చేసుకున్నదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఏం చేస్తున్నాడట? దేవుడు నన్ను ప్రేమించి ఆయన ఎప్పుడు నీకేమి గొడవ చేయడు, ఆయనకి సమృద్ధిని ఇస్తాడు, నీ సంఘాన్ని సమృద్ధిగా దీవిస్తాడని ఒక అన్యురాలు నోట స్తుతి ఉంచాడంటే నేనెంత గొప్పగా దేవుడిని స్తుతించాను. ఎందుకన్నా ఆ మాట నాతో మాట్లాడాలి అంటే మాట్లాడాలి. కొన్ని మార్లు సంఘము కార్యం ఉన్నప్పుడు వేదన చెందేది ఎవరో తెలుసా? సేవకురాలి. సంఘము సహకరించకపోతే కన్నీరు కార్చేది ఎవరో తెలుసా? సేవకురాలే. సేవలో అడ్డంకులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు కారుస్తాం. ఇలాగా విశ్వాసులు ఒకంత ధైర్యాన్ని నింపినప్పుడు, దేవుని యొక్క ప్రేమను చూపించినప్పుడు గొప్ప ధైర్యం మనకు వచ్చేస్తుంది. ఆమేన్. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సంఘములు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమేన్. ఇంకా నాకు దేవుడు కార్యాలు ఎన్నో సిద్ధపరచాలని ఊహించుకోవడానికి తల్లి గారు నాలో ఒక ఇంత ఏం చేస్తుంది? దేవుని ప్రేమను తెలియజేస్తుంది. ఆమేన్. చప్పట్లు కొడతావా? దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-36 వచనాలు చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-36 వచనాలు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు. ఆయన మార్గములెంతో ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి యుగ యుగములు సంఘముల మహిమ కలుగుగాక. చూడండి, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల యొక్క బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన యొక్క తీర్పులు శోధింపనెంతో అవశ్యము. ఆయన మార్గములు అగమ్యములంట. ఆమేన్. దేవుని జ్ఞానమును, బుద్ధిని మనము అంచనా వేయలేము. ఇది ఇంతని మనము చెప్పలేము. హల్లెలూయా. సముద్రములకు ఎగరేసిన వాడు సముద్రపు లోతు వైశాల్యము మనము గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఆయన జ్ఞానము ఎంతో విశాలమైనది. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, ప్రభు మనస్సును ఎరిగిన వాడు. ఎందుకు ఎరగాలి మనం ప్రభు మనస్సును? ప్రభు మనస్సును ఎరుగుతంటే ఆయన నీ పక్షాన్ని ఏమి చేయ ఉద్దేశించున్నాడో నీకు తెలియదు. ఆయన మనస్సులో మరియమ్మ మీద ఎంతో ఉంది, ఎన్నో చేయాలని ఉంది. లేక ఇంకొక ఆమె తల్లి మీద ఎన్నో చేయాలని ఉంది, ఇంకొక అయ్య మీద ఎన్నో చేయాలని ఉంది. ఆయన మనస్సులో గంభీరమైన ఆలోచనలు ఉన్నాయి నీ పక్షాన. అయితే నువ్వు ఎప్పుడైనా మనస్సును తెలుసుకోగలవా అంటే తెలుసుకోలేవు. హల్లెలూయా. అక్కడ చదువుతాము, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు. ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఆలోచన? అయినా ఈ పక్షాన్ని తెలియ మనం ప్రార్థించే వాళ్ళకి, దేవా దీనిలో వచ్చిందయా, రోగంతో వచ్చిందయా, అప్పులు వచ్చిందని నువ్వు నాలుగుతో ప్రార్థన చేస్తావు. అయితే ఆయన ఆలోచన ఆ పక్షాన్ని ఎంత కలిగి ఉన్నాడు. ఆమె రోగం కొరకే వచ్చింది, కానీ దేవుడు ఆమె రోగంలో పడగలడు, ఆమెకు రక్షణ ఇవ్వగలడు, ఆ కుటుంబానికి అంతా కూడా దీవెన నిత్య జీవం కూడా
కృప దేవుని దగ్గర ఉంది. ఆమేన్. ఇప్పుడు మామూలుగా అనుకుంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వ్యభిచారంతో పట్టబడ్డారు యేసయ్య కాలం. అయితే స్త్రీని రాళ్ళతో కొట్టుకుంటూ వచ్చారు యేసయ్య దగ్గరికి. రాళ్ళతో కొట్టుకుంటూ యేసయ్య దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆమె యేసయ్యను ఎందుకు ఆశ్రయించిందంటే ఈమె ఆలోచన యేసయ్య కాపాడగలడన్న ఆలోచన ఏమి కలుగుతుంది. వాళ్ళైతే ఈయన ఏమన్నా తీర్పు తీరుస్తాడన్న ఆలోచన వారి మనస్సులో ఉంది. అయితే చూడండి, రెండింటికి భిన్నంగా దేవుడు ఆమెను శిక్షించలేదు. ఆమె వ్యభిచారంతో పట్టబడినా కూడా నువ్వు పాపిని కూడా అనలేదు, చీపా అని అనలేదు, నువ్వు అపవిత్రురాలు అని అనలేదు. ఏమంటున్నాడు? ఒక స్త్రీని గౌరవించిన రీతిలో అమ్మ నేను వారు నీ మీద ఏ రాయి వేయలేదు, వారు శిక్షించలేదు కాబట్టి నేను కూడా శిక్షించలేదు. ఏమంటున్నాడు? సమాధానం. మనుషుల ఆలోచనలు ఇక్కడ వేరుకున్నాయి. అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని లేదు లోపల అర్థం చేసుకోవాలి. మనుషుల ఆలోచనలు వేరుకున్నాయి, దేవుని ఆలోచనతో గంభీరంగా ఉంది. అంత పాపముతో ఉన్న వ్యక్తిని సమాధానపరిచి ఇక మీదట పాపము చేయకన్నా ఆ శాస్త్రంలో ఆ మాటను ఆ వాక్యాన్ని ఆమె జీవితంలో పట్టిన దేవుని యొక్క గొప్ప శక్తి ఆలోచన ఎంత గొప్పగా తెలుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ యొక్క పరిధి కూడా, నీ యొక్క ఆలోచన కూడా ఓ కొంచెం కావచ్చు. హల్లెలూయా. నా దేవుడు నా కుటుంబాన్ని ఈ మట్టుకు ఉంచలేదేమో, శక్తి లేని నేను, ఇదిగో జ్ఞానం లేని నేను, బుద్ధి లేని నేను, ఏ యోగ్యతకు పనికిరాని నేను, నా కుటుంబం ఇంకెంత ఎదుగుతుంది వెళ్ళలేదు అన్న ఆలోచనలో ఉండొచ్చు. అయితే దావీదు ఎలా చూసుకున్న శాశ్వత కృప, గొర్రెలు కాచుకుంటున్న దావీదు, ఒంటరి వాడైన దావీదును ఆయన హెచ్చించిన కృప, ఆయన ఆలోచన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఆ యొక్క రాజ్యం మీద, వారి యొక్క ప్రజల మీద రాజుగా పాలించగలిగిన కృప, తన కుమారుని ద్వారా మందిరము ఏర్పాటు చేయగలిగిన కృప దావీదుకు చూపించాలి. దేవుని శక్తిని అర్థం చేసుకో, దేవుని మనస్సును అర్థం చేసుకో. ప్రియమైన దేవుని మన పక్షమున ఆయన ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మార్గములు ఎంతో గంభీరములు, అవి మన మనస్సులకు, అవి మన ఆలోచనలకు గుర్తింపు రానివి, హల్లెలూయా, గ్రహించుకోలేనివి. కాబట్టి చూడండి, ఆ చిన్న వచనం కూడా ఆ మాట చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము. ఇప్పుడు తినేవన్నీ కూడా నువ్వు ఆయనకి డబ్బులు ఇచ్చి తీసుకున్నావు. ఆయన జ్ఞానము మానవుని సృష్టించడానికి ముందుగా సమస్తమును సృష్టించి నీ చేతిలో పెట్టాడు. అర్థమైందా? ఓ మనిషి, అర్థం చేసుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు పండు డబ్బులు ఇచ్చి కొంటున్నావు, మొక్కలు నువ్వు డబ్బులు ఇచ్చి కొంటున్నావు, కానీ దేవుడు మానవుని కొరకు సృష్టి యావత్తు, నువ్వు తాగే నీరు, నువ్వు తినే ఫలములు, నువ్వు తినే ఆకుకూరలు, చేపలు, మాంసము, ఇదంతా ముందుగా మనిషి కొరకు దేవుడు సృష్టించాడు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు ఏమి డబ్బిచ్చి సృష్టిలోని వనరులు తింటున్నావు? బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉందా? దేవుడు నిన్ను సృష్టించి నీ కొరకు అద్భుతమైన సృష్టిని తయారు చేసి మానవుడు ఆరోగ్యంతో ఉండాలి. ప్రతి మొక్క కూడా ఇప్పుడు మందులు తయారవుతున్నాయి. గతంలో పూర్వీకులు కొండ జాతి ప్రజలు కానీ కొండలో ఉన్న మొక్కల ద్వారానే, నీ చుట్టూ పెరుగుతున్న మొక్కల ద్వారానే నీకు ఒక మందుగా ప్రతి ఆకును వాడుకున్నావు, ప్రతి ఆకులు రసమును వాడుకున్నావు. గాయములకు ఒక ఆకు, జలుబుకు ఒక ఆకు, జ్వరానికి మరొక ఆకు, కీళ్ళ నొప్పులకి ఇప్పుడు మందులు ఈజీగా వాడుకొని సులువుగా రోగాన్ని కుదురుపాటు చేసుకుంటున్నా. నువ్వు ఏమిచ్చి దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకుంటున్నావు? నీ కొరకు దేవుడు ముందుగానే అన్ని సిద్ధం చేస్తున్న వారిని ఎందుకు చులకన చేస్తున్నావు? ఎందుకు నిరాశ పడుతున్నావు? అంతకంటే గొప్పగా నీకు ఇవ్వగలిగిన దేవుడు నీ ముందున్నాడు.
ఆలోచన చేసుకో. ప్రభు మార్గములను మనం యోచించలేదు కాబట్టి ఆయన మూలంలో ఏం జరిగిందంట? ఆయన ద్వారాను, ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తు మూలముగా సమస్తము కూడా ఏమైందంట? జరిగి ఉన్నది, కలిగి ఉన్నది. కాబట్టి యుగ యుగములు, ఒకనాడు కాదు, రెండాలు కాదు, ఎన్ని యుగాలు భూమి మీద ప్రజలు ఉన్నారు. అన్ని యుగాలకు దేవునికి మహిమ. మహిమ ఎట్లా కలుగుతుంది? దేవునికి మహిమ ఎట్లా కలుగుతుందండి? పైన బుద్ధిని చూపించాడు, జ్ఞానాన్ని చూపించాడు, తర్వాత ఏం చూపించాడు? ఆయన మార్గాలను, ఆయన బాధ్యతను చూపించాడు, ఆయన సృష్టించిన సృష్టి ధర్మమంతా చూపించాడు. ఆయనకు మహిమ కలగాలంటున్నాడు. వీటన్నిటి ద్వారా ఆయనకు మహిమ కలగాలంటే ఎట్లా కలుగుతుంది? చెప్పండి ఆన్సర్. ఎట్లా కలుగుతుంది? ఎట్లా కలుగుతుంది? ఎవరు స్తుతించాలి? మానవుడు స్తుతించాలి. హల్లెలూయా. ఈ పరిస్థితిని అంతా మానవుడు అర్థం చేసుకోవాలి. మానవుడు మనస్సు మారాలి. మానవుడు దైవత్వమును గుర్తించాలి. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకడున్నాడు, దీని మీద పాలకుడనేవాడు ఒకడున్నాడు, సృష్టికర్త అయిన వాడు ఒకడున్నాడని మనిషి తెలుసుకొని చేసిన వాడిని ఏం చేయాలా? స్తుతించాలి. ఆమేన్. అంటే మనిషి సృష్టికర్త చేశాడని గుర్తించినప్పుడు మహిమ ఎట్లొస్తుంది? యుగాలు మహిమ రావాలంటే ఇవన్నీ కూడా ఆయన బుద్ధిని, ఆయన జ్ఞానమును, ఆయన మార్గములను, ఆయన శక్తిని, ఆయన చేసిన సమస్త వనరులను మనిషి జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. ఈ దేవుడు నాకు కావాలా. ఇవన్నీ చేసిన వాడు, నా మీద ఇంత ప్రేమ చూపిన వాడు, ఇలాంటి కార్యములు కలిగిన వాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత బుద్ధి కలిగిన వాడు నాకు అవసరం. ఈయన నా జీవితంలో ఉండాలని ఎవరైతే ఆపాదించుకుంటారో, ఎవరైతే ఆ యేసును, ఆ దేవుని అంగీకరిస్తారో వారి ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. యుగ యుగములు ఇప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రజలందరూ దేవుని అంగీకరిస్తున్నారు, క్రీస్తును అంగీకరిస్తున్నారు, వారి జీవితాలను అర్పించుకుంటున్నారు. లోకంలో నాకున్నది ఏది వద్దయా అంతా వ్యర్థమే అనుకుంటున్నారు, ప్రభువుని హత్తుకుంటున్నారు. కాబట్టి దేవునికి మహిమ సంఘములో కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక చూద్దాము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం త్వరగా చదవాలి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు ఆలోచనము కాలేదు అని రాయబడి ఉన్నది. ఆమేన్. మనకైతే తన ఆత్మ ద్వారా బయలుపరిచినాడు. చాలా మంచి దేవుడికి స్తోత్రం. చూడండి, ఒకసారి నా వైపు అందరం చూడాలి. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మనల్ని దేవుడు ప్రేమించిన వారి కొరకు కాదు. మనల్ని దేవుడు ప్రేమించిన వారి కొరకు కాదు. ఇక్కడ నిలవాల మీరు. ఎవరిని ప్రేమించాలా? ఇదంతా చేసిన, ఇంత జ్ఞానవంతుడైన, నీ బ్రతుకును మార్చగలిగిన ఆ దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు అన్ని ఆయన ఆ మాట చదవండి. ఏమి సిద్ధపరచదో అవి కంటికి కనబడలేదు, చెవికి. నా జీవితంలో నేనైతే ఒక సంఘంలో, ఒక రాష్ట్రంలో ఉంటానని నేను కళ్ళతో ఊహించుకోలేదు. నా చెవులు కూడా ఏనాడు కూడా వినబడలేదు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఏముంది నాలో? దేవుని ప్రేమిస్తున్నా. నేటికి కూడా దేవుని ప్రేమ
నెరవేర్చడము రోజు రోజుకి నిండైపోతుంది. హల్లెలూయా. నేను కూడా ఇప్పుడు చేయవలసింది ఏంటి? దేవుడు నన్ను ప్రేమించాలా, దేవుడు నన్ను ప్రేమించాలా, దేవుడు నన్ను ప్రేమించాలా అనుకోవడం కాదు. మొదట నీవే ఒక స్టెప్ ముందుకే. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? దేవుడిని ప్రేమించు. అప్పుడు నీ కొరకు, నీ కంటికి కనబడనివి, నీ చెవికి వినబడనివి, నీ హృదయానికి అర్థం కాని సంగతులు ఎన్నో నీ ముందు ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా గ్రహించుకుంటామంటే ఆత్మ యొక్క గ్రహింపు ఉంటుంది. ఆత్మ యొక్క గ్రహింపు ఉంటుంది. అందుకే అనేక శ్రమలలో విశ్వాసి నిండుగా కనపడతాడు, ధైర్యముగా కనపడతాడు, బలముగా కనపడతాడు. ఎందుకంటే నా దేవుడు నిశ్చయముగా నన్ను సహాయం చేస్తాడు, నా దగ్గర తీరుస్తాడు. హల్లెలూయా. నా బాధ తొలగుతుంది. దేవుడు నిశ్చయముగా నాకు దేవుడై ఉన్నాడు. నేను ఆయనకు ప్రియురాలిని, ప్రియుణ్ణి. హల్లెలూయా. ఆయన బిడ్డను, ఆయన నాకు తండ్రి అన్న వాత్సల్యం నీకు ఆయనకు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు అన్నింటిలో ఏం చేస్తావండి? నిర్భరము కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూద్దాము పరిస్థితికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనం. మొదటి అధ్యాయము 29వ వచనం. నాలో బలముగా కార్యసిద్ధి కలుగ చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే నాలో బలముగా ఎవరండి? నువ్వు బలహీనుడివే, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానము లేదు, నీకు గ్రహింపు లేదు, వాక్య అనుభవము లేదు, ఏమీ తెలియదు. హల్లెలూయా. నువ్వు ఏమీ తెలియని అజ్ఞానుడు అయితే నీలో, హల్లెలూయా, వ్యక్తిగతంగా మీ అందరిలో ఒక్కొక్కరిలో నాలో బలమును కలుగ చేయు కార్యసాధక శక్తి ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. నువ్వు బలహీనుడివే అయితే నీలో బలాన్ని నింపి నీ ద్వారా పని చేయించుకోగలిగిన ఒకడు ఉన్నాడు. నీలో ఉన్నాడు, నీలో బలాన్ని నింపుతున్నాడు. కార్యము అయింది. నువ్వు మనిషిని ఇవ్వాలి, కార్యం ఎవరు చేస్తున్నాడు? దేవుడు చేస్తున్నాడు. జ్ఞానం ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. బుద్ధిని ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. బలమును ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. వాక్కును ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. ఆత్మను ఎవరిస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి కార్యసాధకమైన శక్తిని ఆయన ఏం చేస్తున్నాడు? చదవండి. ఇచ్చుచున్నాడు కనుక నేను ఏం చేస్తున్నాడు? పోరాడుచు. ఈరోజు సేవకులు పోరాడుచు, ప్రయాసపడుతూ, సంఘముల కొరకు, విశ్వాసుల కొరకు ఎందుకు వారిలో తృష్ణ, ఆ భారం అంటే వారిలో దేవుడు బలముగా నిలిచి ఆ పోరాటాన్ని నేర్పిస్తున్నాడు, ఆ ప్రయాస పడడానికి నేర్పిస్తున్నాడు, ఆ శక్తిని నింపుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ ఓపికను వారిలో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మరి పౌలు గారు ఎందుకు అంత పోరాడాలి, అంతగా ఎందుకు ప్రయాసపడాలంటే నేను ఇంటికి వెళ్ళి ఆ ప్రయోజనాలు చదువుకోండి. సంఘమును సంపూర్ణము చేయాలి. అర్థమవుతుందా? వినాలి, నా వైపు చూడాలి. హల్లెలూయా. సంఘమును సంపూర్ణము చేయుటకు. హల్లెలూయా. ఎలాగ సంపూర్ణము సంఘం అంటే క్రీస్తు మహిమ ఎదుట దేవుని రాజ్యంలో ఈ సంఘము నిలబడాలి. ఎవరు నిలబడాలి? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తు మహిమ ఎదుట దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం, ఆయన మహిమ ఎదుట సంఘము నిలబడడానికి సేవకులు ఏం చేస్తున్నారు? పౌలు గారు ప్రయాసపడుతూ పోరాడుచు ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు సేవకులే
గొప్పగా కాదు, మీకు మీరు కూడా మీరు ఆయన మహిమ ఎదుట అర్థమవుతున్న వినాలి, చక్కగా వినాలి, ఎవరో మీకు చూడకూడదు. ఆమేన్. సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని మహిమ ఎదుట మీరు నిలవాలన్న ఆశ మీకు రావాలి. ఆశ రావాలి. ఆ ఆశ కంప్లీట్ కావాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలా? పోరాడాలి, ప్రయాస పడాలి. ఎన్నో వస్తుంటాయి ఎదుర్కోవడానికి, ఎన్నో ఆటంక పరుస్తుంటాయి. నేను మందిరానికి రానివ్వక, క్రీస్తుతో సాగనివ్వక, ఎన్ని ఆటంకములు కలిగిన వాటితో నువ్వేం చేయాలా? పోరాడాలా, ప్రయాస పడడం నేర్చుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి చూడండి, ఆ సంపూర్ణతలో మనం కూడా ఏం చేయాలా? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నువ్వు సంపూర్ణుడు కావాలంటే దేవుని యొక్క శక్తి, రక్షణ బాణం నీ చేతిలో ఉంది. దేవుడు ఇచ్చిన రక్షణ ఆయన శక్తి. ఆ శక్తిని నువ్వేం చేయాలా? పరిపూర్ణుడుగా మార్చుకోవాలి, పరిపూర్ణుడు కావాలి. ఆ శక్తి పరిపూర్ణత కలుగుతూ నువ్వు ప్రభుత్వం ప్రార్థించడం, ఎంతో సమయము గడపటం, ఆయన ఆలోచనలు ఆత్మ ద్వారా నీకు గ్రహింపు రావాలంటే ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో సంభాషణ చేయాలి. అందుకే అబ్రహాములకు నేను ఏమైనా మరుగులో ఉంచదన, ఆయన నా ప్రియ స్నేహితుడు, దేవునితో స్నేహభావం కలిగిన వాడు, స్నేహించిన వాడు అబ్రహాము గారు. ఆమేన్. ఇప్పుడు సంఘము విశ్వాసులు కూడా దేవునితో సంభాషణ చేయాలి, దేవునితో గడపాలి. మనం కొన్ని గంటలు గడపాలి, వాక్య ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ, దేవునితో మన సహవాసము పాటల ద్వారా కానీ ప్రభువును మన జీవితంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 64:4 వచనం త్వరగా చదవాలి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాడి విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఏ కాలమందును చూచినలేదు. ఆమేన్. చదవబడతావా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తన కొరకు కనిపెట్టువాడి విషయమై నీవు తప్ప అంటే ఎవరండి? నిన్ను సృష్టించిన, నీకు రక్షణ ఇచ్చిన ఈ ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవరు కూడా ఏ కాలమందు కూడా. నీ జీవితంలో కార్యసాధక శక్తిని చేయడానికి క్రీస్తు ఉన్నాడు. ఆయన శక్తి పరిపూర్ణమైనదిగా నీకు అందించున్నాడు. ఆయన శక్తి రాజుకి రక్షణ బాణము ఇవ్వబడిన రీతిగా నీ చేతిలో దేవుడు ఇచ్చిన రక్షణ ఉంది. ఆ రక్షణను నువ్వు ఉపయోగించుకోవాలి. అన్నిటికంటే అధికమైన దీవెన, ఆశీర్వాదము, వాగ్దానములు, కృపను, కృపావరములను, అభిషేకమును పొందుకోవలసిన ప్రతి దాన్ని దేవుని కొరకు సిద్ధపరిచి ఉండగా ఇట్టి కార్యములు చేయి దేవుని నువ్వు గుర్తెరగా ఇయనే కార్యములను సఫలము చేయవాడు. మరి ఏ దేవుడు కానీ ఎవరినో చూసి ఉండాలా, ఏ కాలంలో కూడా. ఆమె ఇప్పటి కాలము కానీ ముందున్న కాలము కానీ ఎవరో సముద్రములో నుండి పాయలుగా చేశాడు. ఎనికో గోడలు స్తుతిస్తుండగా కూలిపోయినాయి. యోర్దానునది యాజకుల పాదములు అలాగ టచ్చినా కానీ ఎక్కడ నీరు అక్కడ కిందకి పారుతున్న నీరంతా ఏకరాశిగా నిలబడిపోయింది. ఇలాంటి అద్భుతములు ఏ దేవుడు చేయగలిగాడో విలోచించుకో. అయితే కింద మనము ఒక వచనం మాత్రం మనం చూసుకోవాలండి. హల్లెలూయా. చూడు, రక్షణ మాకు కలుగున, 5వ వచనము చివరి భాగం, రక్షణ మాకు కలుగున మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. 5వ వచనం చూద్దాం. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నిలుస్తున్న వారిని నీవు దర్శించుతున్నావు. ఇక్కడ ఆయన మార్గమును బట్టి తెలుసుకొని అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడట? దర్శిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దర్శిస్తున్నాడు. ఆయన మార్గాలను
కనుక ఇంకా అపవిత్రతో ఉన్నవాడు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాడు. రక్షణ మాకు కలుగునా? ఆమె భూమి మీద రక్షణ ఉంది, ఆయన మార్గం ఉంది, తెలుసుకోలేని వాడు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాడు. వాడి ప్రశ్న ఏమిటి? రక్షణ మాకు కలుగునా? ఆమేన్. వీడు రక్షణ మాకు కలుగునా ప్రశ్నించే విధానంలో ఉన్నాడు. రక్షకుడైన యేసు వైపు చూడలేకపోతున్నాడు, ఆయన మార్గం వైపు చూడలేకపోతున్నాడు. విజయాలనిచ్చే, ఆదుకునే, కార్యములను జరిగించే కార్యసాధకమైన శక్తి అయిన క్రీస్తును ఆశ్రయించలేక ఇంకా ప్రశ్నలోనే మిగిలిపోయాడు. రక్షణ మాకు కలుగును. రక్షింపబడిన వాడైతే నీతి మార్గములలో సంతోషముగా నడుచుకొనుచు ఆయన దర్శించడం అంటే ఆయన దీవెనలు అందుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన చేసే కార్యములను అనుభవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము ఈ అంశం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే రక్షణ లేదు వాడు ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలిపోకూడదు. క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో ఉండకూడదు. ఆన్సర్ అయినా జవాబైనా యేసునకు రా. రక్షణ ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నీ చేతిలో ఆ రక్షణ ఇచ్చినప్పుడు లోకాన్ని నువ్వు జయిస్తావు, ప్రతి దానిని నువ్వు జయిస్తావు. జయించిన యేసయ్యను కోరుకో. రక్షింపబడిన నీవు కూడా ఏం చేయాలా? నువ్వేం చేయాలా? ఆయన నీతి మార్గములను అనుసరించాలా. హల్లెలూయా. చేతిలో బాణములు ఉన్నాయి, 2 మార్లు కొట్టాడు, 3 మార్లు కొట్టాడు, 5, 6 మార్లు కొడితే సంపూర్ణత. ఇప్పుడు చేతిలో రక్షణ ఉంది, ఈ రక్షణ యొక్క సంపూర్ణతను ఎరిగి ఉండాలి. రక్షింపబడిన వారు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చెప్పాలి ఆన్సర్. స్టూడెంట్స్, రక్షణ యొక్క సంపూర్ణత ఎక్కడ ఉండాలా? మీలో ఉండాలి. రక్షణ ఉంది, సంపూర్ణత లేదు. దేవుని మహిమ ఎదుట నిలబడగలిగిన సంపూర్ణత లేదు. అప్పుడు ఏం చేయాలి? మనము ఆ సంపూర్ణతను స్వాతంత్రం చేసుకోవాలి. ప్రభువా, నీ ఎదుట నేను ఇంకా ఏం పాపాలు చేస్తున్నాను, వాక్యానుసారమైన నడక ఇంకా ఏం లేకుండా నన్ను సరిచేసి రేపు నీ రాజ్యంలో నీ మహిమ ఎదుట నిలబడగలిగిన పరిపూర్ణత అనుభవం ఇప్పుడే రావాలా. నేను చనిపోతే ఒకవేళ ఇప్పుడే వస్తే నేను ఎంత పడతా? హల్లెలూయా. నా ఏ తప్పు లేకుండా నేను చూసుకోవాలి. ప్రభు వచ్చాడనుకో ఇక ఆలస్యం లేదు. రెప్పపాటులో మార్పు చెంది దైవరాజ్యానికి నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అన్న ఆ శక్తిని నాలో నింపుకోవాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు యెహోవా ఇచ్చిన రక్షణ బాణమును, దేవుడు ఇచ్చిన రక్షణను, దేవుడు సిద్ధపరిచిన రక్షణ భూమి ఉంది. ఎవరు కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఆ రక్షణ అనుభవంలోనికి నడవాలి. ఇంకా ప్రభువును అంగీకరించిన వారు ఏం చేయాలా? ఈ సంవత్సరమైన అంగీకరించి రక్షణ పొంది ప్రభువులో సంపూర్ణులు కావాలి. రక్షణ పొందిన వారు ఏదో నామకార్థ భక్తి ఆషామాషిగా దేవుని సన్నిధానంలోనికి రావడం పోవడం కాదు. రేపు దేవుని మహిమ ఎదుట నిలబడినప్పుడు చూడండి, బూడిద పాలు కాకూడదు మన భక్తి. మనము కళతో కట్టబడుతున్నామా? గడితో కైకాలతో కట్టబడుతున్నామా? అలాగే వెలగలిగిన రత్నములతో, ముత్యములతో, వెండి బంగారములతో ఎందుకు నీ సేవకురాలకి నీ మీద అంత మక్కువ, అంత ప్రయాస? శుక్రవారం స్త్రీల మధ్య కూడా స్త్రీలు ఎలా నడుచుకోవాలి, కుటుంబాలలో స్త్రీ పాత్ర ఎంత గొప్పది, స్త్రీ ఎలాగ కుటుంబాలను కట్టుకోవాలని ఎన్నో నీతి బోధనలు నేర్పిస్తుంటాం. సంఘములో కూడా సంఘాన్ని దేవుని నిమిత్తమై స్థిరపరచాలన్న వాంఛకర ప్రభుత్వం ఉండగా చూడండి, అజ్ఞానమైన మేము దేవుని గంటలు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో అడుగుకొని ఆయన ఇచ్చిన జ్ఞానంతో మీ ముందు మిమ్మల్ని స్థిరంగా దైవరాజ్యంలో నిలబెట్టడానికి ప్రయత్నాలన్నీ కూడా. ఎందుకు ఈ ప్రయత్నం అంతా? ఎందుకు ఇక్కడ ఈ స్థలంలో మందిరము, ఈ ఏర్పాటు, ఆ విగ్రహాలను ఎందుకు ఈ స్థలంలో నుంచి కూర్చున్నావంటే దేవునితో నీవు ఐక్యమై
దైవ రాజ్య సంబంధిగా కట్టబడాలి. కాబట్టి ఈ ప్రయాస, ఈ పోరాటమును మీరు వ్యర్థముగా చేయకూడదు. ఆమె రేపు మా బహుమానము ఎక్కడుంటుందంటే రాజ్యం. మిమ్మల్ని సరిగా మేము దిద్దక, మిమ్మల్ని సరిగా మేము నిలవబెట్టక, సరిగా మిమ్మల్ని విశ్వాసులుగా, క్రైస్తవులుగా మేము మిమ్మల్ని అలంకరించకపోతే మేమే వ్యర్థులం అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి వాక్యము స్టార్ట్ కాగానే ప్రతి ఒక్కరి మనస్సు దేని మీద ఉండాలా? అందుకే మధ్యలో మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాను. కొంతమందికి ఎక్కడో అనాలోచనగా ఎక్కడో మనసు ఉంటుంది, ఇక్కడ ఉంటారు. కానీ తప్పు. ఈ వాక్యము నిన్ను నిలబెట్టేది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ మాటలు మన వెనుకల్లో దీవించబడలాగా తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సమయంలో నీవు పరిశీలన చేసుకో. యేసయ్యా, అయ్యా నేను పొందుకున్న రక్షణ సరిగా ఉపయోగించుకోలేక, సంపూర్ణురాని కాలేక, నీ ఉద్దేశములను గ్రహించుకోలేక, నువ్వు చేయబోయే కార్యములు నా మీద ఎంతో ఉన్నతముగా, నా ఎదుటి ఎంతో ఉన్నతముగా, నా కొరకు ఎన్నో దీవెనలు, నా కుటుంబం కొరకు ఎన్నో దీవెనలు, నా సతమ నిమిత్తము ఎన్నో దీవెనలు సిద్ధపరిచినగా ఎప్పుడు దిగులతోను, విచారణతోను, దుఃఖముతోను పరిశుద్ధమైన నిన్ను కలిగి, శక్తివంతుడమైన నిన్ను కలిగి, కార్యములను స్థాపనము చేయి నిన్ను కలిగి బలహీనులుగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని బలపరచుకోవాలి. ఓ దేవుని సన్నిధానంలో ఒప్పుకొనుచు ప్రార్థించండి. మీరు కూడా ఏకీభవిస్తూ ప్రార్థించండి. మీ బలహీనతను దేవుడి ఎదుట చెప్పుకోనండి. ఆయన శక్తిమంతుడు. తండ్రి స్తోత్రాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. బలహీనాన్ని, అజ్ఞానాన్ని, చేతగాన్ని, ఎందుకు పనికిరాని ధనులని బలపరచినందుకు స్తోత్రం. వాటి కలిగిన వాగ్దానించినందుకు స్తోత్రములు. సరి చేయగలిగిన వాగ్దానించినందుకు స్తోత్రములు. నా పెద్ద స్వరము నేను ముట్టినందుకు స్తోత్రములు. నీ కృపాభిషేకము సంఘం మీద నింపినందుకు స్తోత్రములు. నన్ను అభిషేకించినందుకు స్తోత్రములు. నీ మహిమ సన్నిధిని మేము అనుభవిస్తూ ఆ మహిమను సంఘములకు, సమాజములకు, లోకములకు తెలియజేయగలిగిన కృప కలుగుగాక. మీరు తెలిసిన రక్షణ మార్గంలో వదులుతుండగా లోకములో విజయము కలుగుగాక. సాతాను నిర్మూలమవుగాక. అపవాది నిర్మూలమవుగాక. సంఘం ద్వారా తరతరముల నీకు మహిమ కలుగుగాక. సంఘముల ఉత్సవము కలుగుగాక. తండ్రి మహిమ నీ సన్నిధి విన్న ప్రతి ఒక్కరిలో ఫలింపచేయి. వాక్యమైన తండ్రి నాయన, నీ సభ ఎదుట, నీ మహిమ ఎదుట, నీ రాజ్యంలో సంపన్నంగా చేయబడి నిలబడగలిగిన కృప సంఘానికి దయచేయండి. దీర్ఘాలుగా ప్రార్థిస్తున్నాను. నీ మహిమ అంతా విడవలుగా నింపినాయి. నాకు ఇచ్చిన ఈ సొంత అంతా కూడా నాయన నీ మహిమకు అప్పగిస్తున్నా. నీ సొంతగా నేను స్వీకరించి సహాయము దయచేయమని అయ్యా, అన్ని విషయాలలో మీ కార్యములు సమృద్ధి చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.